పార్వతీదేవి శివుడిని భగీరథ వృత్తాంతాన్ని అడిగింది కదా. అందుకు పరమేశ్వరుడు భగీరథ వృత్తాంతాన్ని తెలియజేశాడు. భాగీరథుడు ఎలా గంగకై తపస్సు చేసి భూలోకానికి రప్పించుకున్నాడో, అందుకు శివుడు ఎలా సహాయపడ్డాడో ఆ విషయాన్నంతా కూడా తెలియజేశాడు. ఈ విషయాన్ని స్కందుడు అగస్త్యునికి వివరిస్తున్నాడు. గంగలో పితృదేవతలు ఎప్పుడూ ఉంటారు కనుక వారికి ఆవాహన విసర్జన అవసరమే లేదు. పితృమాతృ వంశాలలో మరణించిన వారు, అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారు, యమలోకంలో ఉన్నవారు, పుత్రులు లేకుండా మరణించేవాళ్ళు, కృతజ్ఞులు, మిత్రద్రోహులు, డబ్బు దోచేవారు, అనాథలు, దీనులు మొదలైన వారికి గంగాజలంతో తర్పణం వెలిస్తే వారంతా స్వర్గాన్ని పొందుతారు. ఉత్తరవాహిని అయిన గంగానదిని స్వర్గ సముద్రం అని అంటారు. బ్రహ్మహత్య పాతక దోషాన్ని కూడా పరిహరించే సమర్థత ఉంది గంగకి. ముక్తిక్షేత్రం విశ్వనాథుని అనుగ్రహంతో అమృతత్వాన్ని పొందుతారు. మహాపాపి కూడా అంత్యకాలంలో గంగా స్నానం చేస్తే పాపం నుంచి విముక్తుడవుతాడు. అందుకు ఉదాహరణగా జరిగిన కథ ఒకటి చెబుతాను విను. పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఉప్పు అమ్ముకొని జీవించేవాడు. స్నానం సంధ్య అంటే అతనికి ఏమీ తెలియదు. అంటే ఎప్పుడు స్నానము సంధ్య చేసేవాడు కాదన్నమాట. అతని పేరు వాహికుడు. యజ్ఞోపమిత్రం మాత్రం ధరించేవాడు. అతడు ఒక శూద్ర విధవా స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆ దేశంలో విపరీతమైన కరువు వచ్చింది ఒకసారి. అప్పుడు అందరూ దేశం వదిలి వెళ్ళిపోతున్నారు. వీరిద్దరు కూడా దేశాన్ని వదిలి ఊరిని వదిలి ప్రయాణమయ్యారు. దారిలో ఒక పెద్ద పులి అతన్ని చంపి చక్కగా తినేసింది. కానీ అతని ఎడమకాల్ని మాత్రం ఒక గద్ద తన్నుకొని పోయింది. పులి తినేస్తే ఎట్లా తినేస్తుంది కదా, అలాగే మిగిలిపోయిన కాల్ని ఒక గద్ద తన్నుకొని పోయింది. ఇంకో గద్ద ఏం చేసిందంటే ఆ మాంసం కోసం దాంతో యుద్ధం చేసి దాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు ఆ గద్ద నోటి నుంచి జారిపడిన వాహికుని ఎడమకాలు అదృష్టవశాత్తు గంగానదిలో పడింది. కానీ అప్పటికే యమదూతలు అతన్ని చేరి చెన్నాకోలతో కొట్టి బాధించడం మొదలెట్టారు. అతడి నోరు ముక్కుల నుంచి రక్తం కారుతోంది. అలాగే వాడిని యమధర్మరాజు దగ్గర తీసుకెళ్ళి నిలబెట్టారు. అప్పుడేమైందంటే యమధర్మరాజు మరి చిత్రగుప్తుడిని కనుక్కోవాలి కదా. చిత్రగుప్తుడిని పిలిచి అతన్ని ఆ వాహకుని యొక్క పుణ్యచరిత్ర, పాప విశేషాలు చెప్పమని అడిగాడు. మరి చిత్రగుప్తుడి దగ్గర చిట్టా ఉంటుంది కదా. యమధర్మరాజు ఏమో చిత్రగుప్త ఈ వాహకుని చిట్టా విప్పి జాతకం చెప్పు అని అడిగాడు. మిగతా కథ మళ్ళీ చదువుకుందాం.